హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. నేను ఒక చిన్న డిఐవై చేద్దాము అని అనుకున్నా. సో ముందు రోజే ఒకటి ఆర్డర్ వచ్చిందన్నమాట. ఆ ఆర్డర్కి ఈ కార్డ్బోర్డ్ వచ్చింది. అందుకని ఇంకా ఇది ఉంది కదా అని నాకు ఏమనిపించింది అంటే లెటర్ మేకింగ్ ఉంటుంది కదా. సో ఈ కార్డ్బోర్డ్ పైన లెటర్స్ రాసి దీంతో డిఐవై చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం బోరింగ్గా ఉందన్నమాట. అందుకని సరే బాగుంటుంది కదా ఇట్లాంటి డిఐవైస్ చేస్తే అని చెప్పి అనిపించింది. అందుకని స్టార్ట్ చేస్తున్నా. Let us proceed with the original song. Let us proceed with the original song. Let us proceed with the original song. నేను లైన్స్ డ్రా చేసినప్పుడు అండ్ ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే కొంచెం డ్యామేజ్ అయిందన్నమాట మధ్యలో. అందుకని చెప్పి అది కనిపించకుండా అని చెప్పి కలర్ వేస్తున్నా, మళ్ళీ వైట్ కలర్ మీద వైట్ కలరే వేస్తున్నా. ఎందుకంటే అయినా కానీ ఇది కొంచెం డల్గా ఉందన్నమాట కార్డ్బోర్డ్ కలర్. అందుకని కొంచెం బాగుంటుంది బ్రైట్, కానీ మళ్ళీ వైట్ కలర్తోనే చేస్తున్నా పెయింటింగ్ కూడా. Let us proceed with the original song.
నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను కదా లెటర్స్ అన్నీ. సో వాటిపైన ఇలా ఫోల్డ్ చేసి మనకి ఫ్లవర్ బొకేస్ వస్తాయి కదా, ఆ షేప్లో క్రియేట్ చేసి దాంట్లో ఒక్కొక్కటి చిన్న చిన్నగా గ్రీన్ కలర్వి ఏదైనా ఫ్లవర్స్ కానీ లేదంటే మనకి చిన్న చిన్నవి చెట్లు వస్తాయి కదా మినీవి, అవి పెడదాము అని అనుకున్నా. కాకపోతే ఇంకా అప్పటికే ఫుల్ టైం అయిపోతుంది అని చెప్పి మా తేజ ఇంకా చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నావు అని చెప్పి ఆపేయించాడు అనమాట. అందుకని ఈ రోజుకైతే ఆపేశాను. ఇది ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను, ఎందుకంటే నాకు చేయడానికి అవ్వట్లేదు అనమాట. అది చేద్దాము అని చెప్పి దీన్ని ఆపాను, తర్వాత పెడదాము అన్నీ ఒకేసారని. కాకపోతే అది చేయడానికి వీలవ్వట్లేదు, టైం దొరకట్లేదు. అందుకని చెప్పి ప్రజెంట్ అయితే ఇక్కడ వరకే చూపిస్తున్నా. దీన్ని ఇలా ఫ్లవర్ బొకేలా చేసేసుకుని దాంట్లో ఫ్లవర్స్ అండ్ గ్రీన్వి చిన్నవి ఏమైనా పెడదాము, లీవ్స్ లాగా లేదంటే చిన్న ట్రీస్ లాగా అట్లా పెడదాము అని అనుకుంటున్నా. ఇలా పెట్టేసి వాటిని ఇందాక చేసిన లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్స్కి స్టిక్ చేస్తాను అనమాట. నాకు రీసెంట్ టైమ్స్లో ఇది బాగా నచ్చింది. దీంతో ఏంటంటే మనం స్టీమ్తో ఐరన్ చేసేసుకోవచ్చు. నార్మల్గా ఎక్కువగా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వాల్కి కానీ ఏదైనా ఎక్కడైనా హ్యాంగర్ తగిలిచ్చేసి దానికి మనం డ్రెస్ కానీ శారీ ఏదైనా కనిపెట్టేసి జస్ట్ స్టీమ్తో ఐరన్ చేసేసుకోవడమే. స్టీమ్ రావాలి అంటే వాటర్ ఉండాలి కదా, సో దీంట్లో వాటర్ వేసుకోవడానికి ప్రొవిజన్ ఉందన్నమాట. ఇందులో వాటర్ వేసుకుని ఇక్కడ ఓపెనింగ్ ఉంది కదా, దీని త్రూ వాటర్ పోయాలి. యాక్చువల్గా మాన్యువల్లో 50% వాటర్ యాడ్ చేయాలి దీంట్లో అని చెప్పి ఉందన్నమాట. అంటే 50% వరకు దీంట్లో ఫిల్ చేయొచ్చు వాటర్. సో నేను ఇక్కడ వరకు పోసాను వాటర్ అయితే. అండ్ తర్వాత ఈ జస్ట్ ఓపెనింగ్ దాంట్లోంచి పోసిన తర్వాత మళ్ళీ అది జస్ట్ క్లోజ్ చేసేస్తే ఈజీగానే అది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఎక్కువగా ప్రెషర్ కూడా పెట్టిన అవసరం లేదు. సో ఇది వాటర్ వేసుకోవడానికి ఇచ్చిన ప్రొవిజన్ అనమాట. దీన్ని మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికి అటాచ్ చేసేసుకోవాలి. ఈ అటాచ్మెంట్ కూడా పెద్ద కష్టంగా ఏమి ఉండదు, జస్ట్ దానికి పెట్టేసి అటాచ్ అయిపోతుంది ఈజీగా. అండ్ దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, ప్లస్ స్టీమ్ రావడానికి మనం ప్రెస్ చేయడానికి బటన్ ఉంటుంది కదా, అది ఇక్కడ బటన్ ఉంటుందన్నమాట ఇటు సైడ్. ఇదేమో ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ ఇదేమో స్టీమ్ రావడానికి యూజ్ చేసే బటన్. అండ్ తర్వాత దీనికి మనం ఆల్రెడీ వాటర్ పోసిన ప్రొవిజన్ ఉంది కదా, దీన్ని యాడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీనికి జస్ట్ ఇలా పెడితే సరిపోతుందన్నమాట. జస్ట్ ఇలా పెట్టేసి కొంచెం ప్రెస్ చేసినా చాలు, ఈజీగా అటాచ్ అయిపోతుంది. మనం ప్లగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, దాని నుంచి స్టీమ్ వస్తూ ఉంటుంది. దీనికి చాలా అటాచ్మెంట్స్ అలా కూడా ఏం లేదు, జస్ట్ ఇలా అటాచ్ చేయడము, ప్లగ్ పెట్టేయడము అండ్ స్విచ్ ఆన్ చేసేసుకొని స్టీమ్ ఆన్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది. అండ్ అంటే పెద్దగా కష్టపడనక్కర్లేదు అనమాట. చాలా ఈజీగా అనిపించింది నాకు. ఈ టైంలో చాలా యూస్ఫుల్గా అనిపించింది. అంటే ఎక్కువగా బెండ్ అవ్వనక్కర్లేదు. హ్యాపీగా దీంట్లోంచి ప్లగ్ పెట్టామనుకోండి, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది, అది ఏంటంటే మనం పెట్టగానే రెడ్ కలర్లోకి వచ్చింది అంటే అది స్టార్ట్ అయిందనమాట. లోపల హీటింగ్, వాటర్ హీట్ అవుతూ ఉంటుంది. సో అది జస్ట్ సెకండ్స్ టైం కూడా తీసుకోవట్లేదు, జస్ట్ సెకండ్స్ ఆఫ్ టైంలో స్టీమ్ జనరేట్ అయిపోతుంది. దాన్ని యూజ్ చేసేసుకోవడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ 45 సెకండ్స్ ఏమో అయింది అనుకుంటా నాకు, అంతే. 30 to 45 సెకండ్స్లో హీట్ జనరేట్ అయిపోతుంది, ఇక్కడ స్టీమ్ వచ్చేస్తుంది, అది యూజ్ చేసేసుకోవడమే. మనం ఇప్పుడు జస్ట్ స్టీమ్ది బటన్ ఉంది కదా, దాన్ని నొక్కితే చాలు ఇలా స్టీమ్ వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా మనం ఇలా ఐరన్ చేసేసుకుంటూ ఉండాలి ముడతలు ఉన్న దగ్గర. అండ్ ఈ టీషర్ట్కి ఎక్కువగా లేవు ముందు వైపు, వెనకాల కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అవి బాగా పోయాయి. నాకైతే ఈజీగా డిఫరెన్స్ తెలిసింది, చాలా ఈజీగా పోయింది. అండ్ ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు కదా, అది మెయిన్గా నాకు బాగా నచ్చింది అనమాట. మెయిన్లీ శారీస్ ఉంటాయి కదా, శారీస్కి చేయాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడైనా మనం కొంచెం ఎక్కువగా హీట్ పెట్టినా కానీ పోతుందేమో అని చెప్పి భయం వేస్తుంటుంది కొన్ని శారీస్కి. అంటే మనం ఎంత జాగ్రత్తగా చేసినా కానీ కొంచెం భయం ఉంటూ ఉంటుంది. మరి కంటిన్యూస్గా చేసే వాళ్ళకి ఎక్కువ ఉండదు, కానీ అప్పుడప్పుడు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా, అయ్యో తొందరగా చేసేయాలి అది అని చెప్పి. అందుకని ఇంకా నేను ఇలాంటిది అయితే శారీస్కి కూడా వాడుకోవచ్చు, స్టీమే కదా, మంచిగా క్లీన్ అయిపోతుంది, ముడతలన్నీ పోతుంది అని చెప్పి అనిపించింది అనమాట. అందుకని తీసుకున్నా. ఇది ఇప్పుడు కాదు, 2021లో తీసుకున్నా. ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నా ఈ టైంలో. కొన్ని టీషర్ట్స్ ఇలా మనకు గుర్తుండదు కదా, ఒక్కోసారి పెట్టేస్తాము, అవి ఉన్నాయనే విషయం కూడా మర్చిపోతాము. అలాంటి వాటిల్లో ఇవన్నమాట. సో ఇంకా ఇదైతే వీటితో ట్రై చేద్దామని చెప్పి అనిపించి, పాత టీషర్ట్స్ కదా ట్రై చేద్దాంలే అనిపించి ఇంకా వీటితో చేస్తున్నా.
అండ్ దీంట్లో అయితే మీకు బాగా తెలుస్తుంది చూడండి, ఇటువైపు రైట్ సైడ్ ఏమో చాలా ముడతలు ఉంది. నేను ఆల్రెడీ ఇక్కడ స్టీమ్ పెట్టాను అనమాట లెఫ్ట్ సైడ్ కొంచెం వరకు, అక్కడ మాత్రం నీట్గా ఉంది ఐరన్ చేసినలాగా. సో ఇక్కడ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది మెయిన్లీ ఈ టైంలో.